వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం వివాహానికి సంబంధించిన విషయాలని నివృత్తి చేసుకోవడానికి కార్యక్రమం పెడుతున్నాము. దానిలో భాగంగా ఈ రోజుల్లో చాలామంది జంటలు అనేవి విడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆలస్య వివాహానికి కారణాలు ఏంటో కూడా చెప్పగలరా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ రోజుల్లో వివాహాల్లో ఎందుకు విడిపోతున్నారు, అన్ని విధాలుగా సంబంధాలు చూసినా సరే అంటే వివాహం జరగటం అనేది డిలే అవుతుంది, లేకుండా ఉంటే వివాహంలో ఎందుకు ఇలా జరుగుతున్నది, విడిపోవటం అనేది ఎందుకు జరుగుతుంది అని అడిగారు క్వశ్చన్. దానికి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు మనకు గమనించాలి. ఏంటంటే మొదటిది, వివాహం అనేది వచ్చేటప్పటికి కొన్ని గ్రహస్థితులు ఏమిటంటే ఒక వ్యక్తి జాతకంలో ఇప్పుడు మనం చూస్తున్న గ్రహ పంత్రాలు ఏవైతే ఉన్నాయో గ్రహ పంత్రంలో వచ్చేటప్పటికి కొంతమంది పాయింట్స్ పట్టిక చూసుకుంటారు. దాని తర్వాత నక్షత్ర కూటమి, నక్షత్రం యొక్క బలాబలాలు చూసుకోవటము, వాడి యొక్క మైత్రి చూసుకోవటము, లగ్న మైత్రి చూసుకోవటము, రాశి పొంతన చూసుకోవటము అనేది చేస్తూ ఉంటారు జనరల్గా అందరూ. వీటన్నిటికన్నా ఎక్కువగా ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే పాయింట్స్ పట్టికనే చూసుకుని అక్కడ ఆగిపోతున్నారు అన్నమాట. తద్వారా ఏమవుతున్నది అంటే పాయింట్స్ పట్టికలో చూసి ఆగిపోతున్నందువల్ల వాళ్ళ యాక్చువల్ జాతకం ఏదైతే ఉందో ఆ యాక్చువల్ జాతకాన్ని గమనించట్లేదు వాళ్ళు. అంటే వాటిలో జరుగుతున్నటువంటి యాక్చువల్ జాతకం చూసినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో సప్తమాధిపతి స్థానం సరైనటువంటి స్థానంలో అష్టమంలో ఉన్నా సరే, షష్టమంలో ఉన్నా సరే, లేదంటే సప్తమాధిపతి షష్టమంలో అష్టమాధిపతితో కలిసినా సరే వివాహంలో కొన్ని కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాడన్నమాట. అంటే జీవితంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. మరి ఎలా ఎటువంటి చూడాలి అని ఒక క్వశ్చన్ అడిగారు మీరు. అంటే ఏం చూడాలి అంటే గ్రహస్థితిలో ఈ యొక్క నాడీ కూటమి వీటన్నిటి కాకుండా ఇంకేమన్నా చూడాలని అడిగారు. వీటిలో చూడాల్సింది ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యక్తిగత జాతక విశ్లేషణ అనేది ఇరువురు వధూవరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాతకాన్ని చూడటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రోజుల్లో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ రోజుల్లో ఫాస్ట్ లివింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ప్రతి మనిషి తనకు తను వ్యక్తిగతంగా ఇచ్చుకోవటువంటి సమయం అనేది తక్కువైపోయింది అన్నమాట. అంటే ఆఫీస్లోనే ఎక్కువ సమయం అనేది స్పెండ్ చేయటం, తద్వారా వచ్చేటప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్లో వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు కలిపి ఒక మంచి బ్యూటిఫుల్ పీరియడ్ కలిసి ఉండటానికి సమయం లేదు. డబ్బు అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని రజోగుణం అని చెప్పి కారకంగా చెప్తారన్నమాట. దానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా వచ్చేటప్పటికి వారు చేయాల్సిన ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా తెలుసుకోవాలి. అబ్బాయికి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకుండా ఉంటే 8 లక్షలు సంపాదిస్తాడు అని కాకుండా అబ్బాయి యొక్క జాతకంలో కూడా వివాహ జీవితం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్న తర్వాతే ఆ వివాహానికి ప్రొసీడ్ అయితే మంచిది. వివాహ పొంతనలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎందుకని విడిపోతున్నారు అంటే ముఖ్య కారణం ఒక జాతకం చూసేటప్పుడు ఆ జాతకంలో వచ్చేటప్పటికి కొన్ని ముఖ్య అంశాలు అనేది చూడాలి. ఆ ముఖ్య అంశాల్లో వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అంటే మనిషి క్యారెక్టర్ అనేది ఎలా ఉంది, అలాగే కుటుంబ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కుటుంబ స్థానంలో అతని కుటుంబ జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. కుటుంబ జీవితంలో వచ్చేటప్పటికి తను పిల్లలతో కానీ భార్యతో కానీ ఎలా ఉండబోతున్నాడు, అలాగే ధనాన్ని ఎలా ఖర్చు పెడతాడు అనేది కూడా తెలిసిపోతుంటుంది. వీటన్నిటితో పాటు సప్తమాధిపతి స్థానం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే సప్తమాధిపతి వివాహకారకుడు అన్నమాట. ఆ వివాహకారకుడైనటువంటి గ్రహం మంచి స్థానంలో ఉన్నాడా లేడా అనేది చాలా ముఖ్యం. అలాగే స్త్రీ జాతకంలో వచ్చేటప్పటికి అష్టమ స్థానం అనేది చాలా ముఖ్యం అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంటే సుమంగళి స్థానం అంటారు. సుమంగళి స్థానంలో అష్టమంలో పాపగ్రహం లేకుండా శుభగ్రహాలు ఉన్నాయా లేకపోతే ఆ యొక్క గ్రహాల మీద వీక్షణ అనేది ఎలా ఉంది అనేది చెప్తుంది. అలాగే సప్తమాధిపతి యొక్క స్థానం అనేది కూడా చెప్తుంది అన్నమాట. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఒక జాతకంలో ఎందుకు విడిపోతున్నారు అంటే దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి క్యారెక్టర్. ఒక మనిషి క్యారెక్టర్ తెలుసుకోవాలంటే ఎక్కడో చూడాల్సిన అవసరం లేదన్నమాట. చతుర్థాధిపతి స్థానం చూసుకుంటే చాలు. అంటే అది మంచివాడా కాదా, అంటే ఒకవేళ కుజుడు ఆ యొక్క స్థానంలో ఉంటే పాప బుద్ధితో కలిగినటువంటి వాడు, శని చతుర్థంలో ఉన్నా సరే అంటే దుష్ట భావాలు కలిగినటువంటి వాడుగా కూడా చెప్పచ్చు. రాహువు చతుర్థంలో ఉన్నటువంటి సరే ఆ యొక్క పరిస్థితి అనేది అతను మెంటల్ నేచర్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక పాపగ్రహం ధనస్థానంలో ఉన్నప్పుడు కూడా వచ్చేటప్పటికి వివాహ జీవితంలో కష్ట నష్టాలు అనేవి తెలుస్తాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కటుత్వంగా మాట్లాడతాడనేటప్పుడు చెప్తారన్నమాట. ఇలాంటివి ఎన్నో అనేవి జాతకాల విశ్లేషణలో మనకు తెలుస్తాయి.
అంటే వీరు అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఫాస్ట్ లైవింగ్ అనేది మీరు అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య సమయాన్ని స్పెండ్ చేయడానికి సమయం లేదు. వీళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్ అనేవి కూడా మన జాతకంలో తెలుస్తాయి అన్నమాట. అంటే ఎంతమందితో వీరు కలిసి ఉన్నారు, లేకుండా వీరి యొక్క పూర్వ వృత్తాంత రీత్యా వచ్చేటప్పటికి ప్రేమ అభిమానాలు. అంటే మీరు అడగచ్చు నన్ను, అంటే పూర్వంలో చేసినటువంటి వారిని వివాహం చేసుకోకూడదా అని. అలా అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ తెలుసుకోవచ్చు. వాటిని కొద్ది సరిదిద్దుకోవటానికి కూడా ఇది ఒక సమయంగా కూడా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఇది కరెక్ట్ యాప్ట్ ఆన్సర్గా కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో వివాహం జరగటానికి చాలామంది చాలా వరకు చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే వారు చూస్తున్నటువంటి ఓన్లీ నక్షత్ర పొంతన చూసుకుంటున్నారు, లేని పక్షంలో రాశి పొంతన చూసుకోవటం, లేని పక్షంలో వారు వచ్చేటప్పటికి పాయింట్స్ పట్టికం చూసుకొని మేము మొత్తం చూసేసుకున్నాం, మేము జాతకం మొత్తం చూసుకున్నాం, జాతకాన్ని మేము ఫాలో అయినా సరే, జ్యోతిష్యాన్ని మేము నమ్మినా సరే మా జీవితంలో రెండో మ్యారేజ్ అవుతున్నది, మాకు వివాహంలో ప్రశాంతత లేదు అని చెప్పి జ్యోతిష్య సిద్ధాంతాన్నే తప్పుపట్టడం అనేది తప్పు అని చెప్పి నా యొక్క ఆలోచన అండి. అంతే. వివాహానికి సంబంధించిన విషయాలన్నింటినీ మాకు తెలియపరిచినందుకు గురువు గారు ధన్యవాదాలండి. అలాగే వంగర యాస్ట్రో ప్రేక్షకులందరూ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాము. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలన్నింటినీ తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.